హాయ్ గైస్, ఈరోజు మనకి పిఠాపురం నుంచి కాల్ వచ్చింది. స్టార్ట్ అయిపోదాం మనం. పిఠాపురం మన సరౌండింగ్స్ కూడా వచ్చి చేస్తాం, ప్రాబ్లం లేదు, కాల్ చేయొచ్చు మాకు. స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఇండోర్ యూనిట్కి మెజర్మెంట్స్ తీసుకుందాం. నెక్స్ట్ ఇండోర్ యూనిట్ స్టాండ్ ఫిక్స్ చేద్దాం. లెవెల్ అయితే పర్ఫెక్ట్గా చూసుకోవాలి. మేమైతే డ్రిల్ చేసి స్క్రూసే ఫిక్స్ చేస్తాం, ఎందుకంటే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా రిమూవ్ చేయాలంటే స్క్రూ డ్రైవర్తో ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అదే మేకులు కొట్టారనుకోండి, మొత్తం వాల్ డ్యామేజ్ అయిపోద్ది, స్టాండ్ కూడా డ్యామేజ్ అయిపోద్ది రిమూవ్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఇండోర్ యూనిట్ని హ్యాంగ్ చేసేద్దాం. ఇండోర్ యూనిట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అవుట్డోర్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. డ్రిల్ చేసేసాం. నెక్స్ట్ బోల్ట్స్ ఫిక్స్ చేసేద్దాం. ఇవి కూడా మనం నెక్స్ట్ టైం రిమూవ్ చేసినప్పుడు ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు, వాల్కి ఎటువంటి డ్యామేజ్ అవ్వదు. నెక్స్ట్ స్టాండ్ అయితే ఫిక్స్ చేసేద్దాం. ఇన్స్టాగ్రామ్లో అందరికీ రిప్లై ఇవ్వడానికి అవ్వట్లేదు, వీలైనంత వరకు లాస్ట్లో పైన నెంబర్ ఇస్తాను, కాల్ చేయడానికే ట్రై చేయండి. నెక్స్ట్ స్టాండ్ బేస్కి కూడా బోల్ట్స్ ఫిక్స్ చేసేద్దాం, యూనిట్ అసలు కదలకుండా. నెక్స్ట్ కాపర్ పైప్కి ఎడ్జెస్కి ఫ్లేరింగ్ కంపల్సరీ చేయాలి యూనిట్ రిమూవ్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసినప్పుడు, లేదంటే కాపర్ సాఫ్ట్గా అయిపోయి లీక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్లేరింగ్ కంపల్సరీ చేసుకోవాలి యూనిట్ రిమూవ్ చేసి ఇన్స్టాల్ చేసిన ప్రతిసారి. నెక్స్ట్ ఫ్లేర్ నట్స్ కనెక్ట్ చేసేద్దాం. ఇండోర్ యూనిట్ కనెక్షన్ దగ్గర, అవుట్డోర్ యూనిట్ కనెక్షన్ దగ్గర బోత్ సైడ్స్ కంపల్సరీ ఫ్లేరింగ్ అయితే చేసుకోవాలి. ఈ ఫ్లేర్ నట్ కనెక్షన్ ప్రాపర్గా చేయకపోతే గ్యాస్ లీక్ అయిపోతుంది, సో చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ సప్లై అండ్ కమ్యూనికేషన్ వైర్ రెండు ఫిక్స్ చేసేద్దాం. అయిపోయిన తర్వాత 30 minutes కంపల్సరీ వ్యాక్యూమ్ అయితే చేయాలి, లేదంటే మాయిశ్చర్ గ్యాస్లో మిక్స్ అయిపోయి మీకు కూలింగ్ అయితే సరిగ్గా రాదు. మీరు కూడా ఇన్స్టాలేషన్ చేయించుకునేటప్పుడు చెక్ చేసుకోండి వ్యాక్యూమ్ చేస్తున్నారా లేదా అని. కంపల్సరీ వ్యాక్యూమ్ అయితే చేయాలి. హోల్ని వైట్ సిమెంట్తో క్లోజ్ చేసుకోవాలి, లేదంటే ఇందులోంచి ఎలకలు వెళ్ళి లోపల వైరింగ్ అవి కట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి యూనిట్ ఆన్ చేసి చెక్ చేసుకుందాం. కూలింగ్ అంతా ఓకే. మీకు కూడా ఇన్స్టాలేషన్ ఆర్ ఎటువంటి వర్క్స్ ఉన్నా మా నెంబర్కి కాల్ చేయండి. బాయ్ బాయ్.